ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 100 రోజులవుతుంది. ఏదైతే 6 హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 100 రోజుల్లోనే 5 హామీలను పూర్తి చేసిందని చెబుతుంది. మొదటి సంతకం ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం అవ్వచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేందుకు సంతకం చేశారో సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే విధ్వంసం జరిగిందో వాటిని ప్రజలకు వివరిస్తూ వాటిని క్లియర్ చేసే విధంగా వాటిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తూ వాటితో 100 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల దాకా చికిత్సను అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాటిచ్చిన విధంగానే తొలి రోజులోనే ఇటు ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగించేలా చర్యలు చేపట్టారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ మొదటి 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్కారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పథకాలు అందజేసింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు గొర్రెల పంపిణీ, చేప పిల్లల పథకాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ధర్నీ పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీతో పాటు మిషన్ భగీరథ పనులపై విచారణ చేపట్టడం ద్వారా అవినీతిపై ఉక్కుపాదం మోపింది. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 100 కోట్ల పైగా వ్యాట్ ఎగవేతపై విచారణకు ఆదేశించడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్రను వెలికితీసింది. వారంలో 2 రోజుల పాటు ప్రజలు తమ సమస్యలు నివేదించుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఇక 100 రోజుల పరిపాలన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, ఈ రోజుతోని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. 100 రోజుల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, చిక్కుముడులను ఒక్కొక్కటి విప్పడానికి చాలా సమయం ఏర్పడింది. దాంతో పాటు రాష్ట్ర ఖజానాను పూర్తిగా అయిపోగొట్టారు. దానివల్ల ప్రభుత్వం అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కావడానికి చాలా కష్టమైంది. అయినా ఆర్థిక క్రమశిక్షణను పాటించి ఒక్కొక్క వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని అర్థం నేతలు చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం కూడా తెలంగాణ సర్కార్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక అంశాలను ఈ నూతన ప్రభుత్వం టచ్ చేసింది. దాంతో పాటు గతంలో జరిగినటువంటి అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసింది. వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా సొల్యూషన్ చేసుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను కూడా మెల్లిమెల్లిగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్ లో 2 అంశాలను ఇంప్లిమెంట్ చేశారు. ఇక దాంతో పాటు ఇటు ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంతో పాటుగా గత ప్రభుత్వ తప్పుదాలను వైట్ పేపర్ల రూపంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు గత ప్రభుత్వం అని వాటికి సంబంధించినటువంటి విచారణలు కూడా ఆదేశించారు. ఇక గత ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో చిక్కుముడులు ఉండేటివి. వాటిని కోర్టుకు వెళ్లి విద్యార్థులకు పాజిటివ్ గా వచ్చే విధంగా కృషి చేసి ప్రయత్నం చేసి వాటికి సంబంధించిన సొల్యూషన్ కూడా తీసుకొచ్చారు. దాంతో పాటు రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఒక్కొక్కటిగా ఇస్తున్నారు. సో మొత్తానికైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే వీళ్ళు అనుకున్నటువంటి పాలసీ డాక్యుమెంట్ ను, ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పదే ఎన్నికల సమయంలో గాని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాని 100 రోజుల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. అందులో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు.
ఇటు ప్రతిపక్షాలు మాత్రం Yes. 100 రోజుల్లో చేయకపోతే మేము మీ పని పడతామని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక 100 రోజులు ఈ రోజుతో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి పొలిటికల్ క్రిస్పీ పెరుగుతుందని చెప్పవచ్చు.